పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ ప్రకారంగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు దిగితే నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. శత్రువులు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గమధ్యంలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను క్రియాశీలం చేసినట్లు తెలుస్తుంది. అసలు S-400 అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన NPO అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునీకరించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యర్థి జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు. మొత్తం 5 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ 2018లో రష్యాతో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి. మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది. మోహరింపు ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం పంజాబ్లో, రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థలను మోహరించినట్లు తెలుస్తుంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా. స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్టు కుషను చేపట్టింది. ఇది దీర్ఘశ్రేణి వ్యవస్థ. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి అస్త్రాలను నిలువరించడానికి ఉపయోగపడుతుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులు ఉంటాయి. సమర్థత విషయంలో ఇది S-400కు ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు. ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చగలదు. S-400లో 96L, 6E వంటి అధునాతన రాడార్లు ఉంటాయి. వీటి సాయంతో ఆకాశంలో 360 డిగ్రీల్లోనూ నిఘా పెట్టొచ్చు. స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏమార్చడం అసాధ్యం. మిగతా గగనతల రక్షణ వ్యవస్థలతో దీన్ని అనుసంధానించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను సిద్ధం చేయవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.